హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. సో ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే ఇంటర్ టిఎస్ తెలంగాణ స్టేట్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోయమ్స్ వైజ్, లెసన్స్ వైజ్, షార్ట్ స్టోరీ వైజ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని లెసన్లో నుంచి అండ్ అన్ని పోయమ్స్లో నుంచి అన్ని షార్ట్ స్టోరీస్లో నుంచి మీకు ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్, దాంతోపాటు ఈ వీడియో ఎండింగ్లో మీకు ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్, ఈజీ టు రీడ్ గ్రామర్ టాపిక్స్ కూడా నేను ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఏ ఏ టాపిక్స్ అయితే మీరు ఈజీగా పాస్ అవుతారనేది కూడా ఈ వీడియోలోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా, ఈ వీడియోని ఫార్వర్డ్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. మినిమం 5 to 10 మినిట్స్లో ఈ వీడియో క్లోజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఒక 10 మినిట్స్ మీరు కనుక ఈ వీడియో పైన కేటాయిస్తే మీకు డెఫినెట్గా మీ ఎగ్జామినేషన్లో గుడ్ మార్క్స్ వచ్చి, అంటే మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే హౌ టు గెట్ 95+ మార్క్స్ ఎలా సాధించాలి మీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో అనేది కూడా నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. మీరు అలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ని మన యూట్యూబ్ ఛానల్ అయిన ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండమని చెప్పండి. అలాగే సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ అయిన 7989277388కి కాల్ చేయండి. మెటీరియల్ కూడా మీకు సెకండ్ ఇయర్ 95 మార్క్స్ ఎలా సాధించాలి అండ్ 95 మార్క్స్ సాధించే విధంగా నేను తయారు చేసిన మెటీరియల్ అందుబాటులో ఉంది. కాబట్టి డెఫినెట్గా మీకు కావాలనుకునే వాళ్ళు నా నెంబర్ అయిన 7989277388కి కాల్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్స్, పోయట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పోయం వైజ్గా ఇంపార్టెంట్ అనోటేషన్స్ నేను చెప్తాను. ఫస్ట్ అనోటేషన్స్ చెప్తాను, దాని తర్వాత మీకు క్వశ్చన్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే అనోటేషన్ చూద్దాం. పోయిటరీలో ఫస్ట్ పోయం వచ్చేసి గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్. నేను ప్రతి లెసన్లో నుంచి కానీ, పోయంలో నుంచి కానీ, షార్ట్ స్టోరీలో నుంచి కానీ మనకి పోయమ్స్ లెసన్స్కి అనోటేషన్స్ ఉంటాయి. షార్ట్ స్టోరీలో ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అనోటేషన్స్ అయినా క్వశ్చన్స్ అయినా నేను ప్రతి దాని నుంచి రెండు మాత్రమే తీసుకొని మీకు అందించడం జరుగుతుంది. రైట్, చూద్దాం. గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్లో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఏంటో చూద్దాం. We are meeting today to wish her bon voyage. This is the first important annotation. And the second one is that is showing good spirit. I'm always appreciating her good spirit. This is the important annotations from the goodbye party for Miss Pushpa TS. Next, second poem vachesi on the grasshopper and cricket. Indulo important annotations udam. First one vachesi the poetry of earth is never dead. This is the important annotation. And the second one is he rests at easy beneath some pleasant weed. This is the second important annotation. And the third third poem vachesi Hiroshima Child. Indulo important two annotations తీసుకుందాం. I am 7 now as I was then when child die they do not grow. Then grow adi go on badindi, grow adi. Right. Second important annotation from this poem Hiroshima Child is I asked for nothing for myself, for I am dead, for I am dead. This is the second annotation. Next poem vachesi awake lo unna important two annotations udam. First one vachesi awaken and serve the woes that eternal us. Second one vachesi hearken, ho queen and ho goddesses, we hail thee. These are the two important annotations. Next poem vachesi fear. Ee fear lo two తీసుకున్నాం. Decide that before entering the sea a river trembles with fear. Second one vachesi the river cannot go back, nobody can go back, to go back is impossible in existence. These are the two important annotations. Next మనం ప్రోజ్లో కనుక వస్తే ప్రోజ్లో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఏంటియో చూద్దాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి హౌ టు అవాయిడ్ అ ఫూలిష్ ఒపీనియన్స్. దీంట్లో ఇంపార్టెంట్ అనోటేషన్స్ చూద్దాం. ఇఫ్ సమ్ వన్ మెయింటైన్స్ దట్ 2 and 2 are 5 or
that Iceland is on the equator. You feel pity rather than anger. And second one is be very wary of opinions that flatter your self-esteem. So these are the two important annotations. Next lesson వచ్చేసి the awakening of women. సో ఇందులో ఇంపార్టెంట్ annotations రెండు ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. The first one is undoubtedly women in ancient India enjoy a much higher status than their descendants in the 18th and 19th centuries. And the second one is the contribution of women to modern India may therefore be said to have led to a reintegration of social relationships. And the next lesson is solution to plastic pollution. ఇందులో two important annotations చూద్దాం. The first one is he could easily be mistaken for a Sanskrit Pandit if you heard him quote the holy text as a solution to any problem in the world. And the second one is one day your test will become the convention. Next వచ్చేసి fourth lesson వచ్చేసి the religion of the forest. సో ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ annotations చూద్దాం. The first one is the view of this world which India has taken is summed up in one compound Sanskrit word Sachidananda. సో ఇక్కడ మీరు డౌట్ పడే ఛాన్స్ ఉంది. సో ఇది కొంతమంది ఏమనుకుంటారంటే సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అనుకుంటారు, బట్ ద రిలీజియన్ ఆఫ్ ది ఫారెస్ట్ గుర్తుపెట్టుకోండి ఈ యానిటేషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్, ఇందులో నేచర్ స్టాండ్స్ ఆన్ హర్ ఓన్ రైట్ ప్రూవింగ్ దట్ షీ హ్యాస్ హర్ గ్రేట్ ఫంక్షన్ టు ఇంపార్ట్ ద పీస్ ఆఫ్ ది ఎటర్నల్ టు హ్యూమన్ ఎమోషన్స్. దీస్ ఆర్ టూ ఆర్ ఫ్రమ్ ద రిలీజియన్ ఆఫ్ ది ఫారెస్ట్ అన్నమాట యానిటేషన్స్. నెక్స్ట్ లాస్ట్ లెసన్ వచ్చేసి గిల్టీ. ఈ గిల్టీలో ఉన్న ఇంపార్టెంట్ యానిటేషన్స్ ఏంటో చూద్దాం. సో మే ద వరల్డ్ నీడ్స్ గుడ్ వాచ్మెన్ యాజ్ మచ్ యాజ్ ఇట్ డస్ ఇంజనీర్స్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మా యు ఆర్ టాకింగ్ లైక్ సమ్ వన్ ఇన్ ఫాగ్ వితౌట్ ఎనీ సెన్స్. సో ఇవి ఇంపార్టెంట్ లెసన్స్కి సంబంధించిన యానిటేషన్స్. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ పోయట్రీ, తర్వాత ప్రోజ్, తర్వాత షార్ట్ స్టోరీస్ చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పోయం అంటే ఫస్ట్ పోయం అయిన గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టీఎస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ హౌ డస్ ద స్పీకర్ డిస్క్రైబ్ మిస్ పుష్ప ఇన్ ద పోయం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్. అండ్ ద సెకండ్ పోయం వచ్చేసి ఆన్ ద గ్రాస్హopper అండ్ క్రికెట్. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది పోయం ఆన్ ద గ్రాస్హopper అండ్ క్రికెట్. Second one is discuss the common features between grasshopper and cricket. So next poem వచ్చేసి Hiroshima Child. So ఇందులో important two questions చూద్దాం. So first one is why does the poet appeal for peace through a dead child? And the second one is I ask for nothing for myself. Why do you think the child asked nothing for herself? So ఇవి ఇంపార్టెంట్ టూ క్వశ్చన్స్. నెక్స్ట్ పోయం వచ్చేసి అవేక్లో రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏంటి చూద్దాం. సో వాట్ డూ ద చిల్డ్రన్ ఇంప్లోర్ ద మదర్ ఇన్ ద పోయం అవేక్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ how do Indians plan to set their mother again in the forefront of glory? ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ అవేక్. అండ్ ద లాస్ట్ పోయం ఈజ్ ఫియర్. సో ఫియర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్టర్ పోయం ఫియర్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వాట్ డస్ ద లైన్ ద రివర్ నీడ్స్ టు టేక్ ద రిస్క్ ఆఫ్ ఎంటరింగ్ ద ఓషియన్ మీన్స్ డిస్కస్. ఇవి పోయమ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రోజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ లెసన్ చూద్దాం, హౌ టు అవాయిడ్ foolish opinions. So ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి how can we prevent developing a dogmatic attitude as per Russell's suggestion. And the second one is travel is an excellent educator. Explain with reference to Russell's essay how to avoid foolish opinions.
నెక్స్ట్ లెసన్ వచ్చేసి ద అవేకనింగ్ ఆఫ్ ఉమెన్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ హిస్ మూమెంట్ గాంధీ రియలైజ్డ్ దట్ there was a source of immense untapped power of womanhood of India. So this is the first one. And the second one is the contribution of women to modern India may therefore be said to have led to the reintegration of social relationships. Next వచ్చేసి నెక్స్ట్ లెసన్ వచ్చేసి సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. How did Dr. Vasudevan experiment with plastic waste and what has been the result? And the second one is how did APJ Kalam encourage Dr. Vasudevan and what has been the outcome? Next వచ్చేసి the religion of the forest. So ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. To make the spirit of religion of the forest clear to readers, Tagore represents some sets of contrasts. Explain them. And the second one is explain how the old simplicity of Hindu life had broken up in Kalidasa's time. Next lesson and the last lesson వచ్చేసి guilty. So guilty లో ఉన్న important questions ఏంటో చూద్దాం. Describe the importance of Dr. Moore's role in guilty. Mrs. Moore, sorry. Sketch the second one is sketch the character of Jim in the light of Marian's comments like it is the same but how did it get into Jim's pocket. ఇక్కడ జిమ్ అంటే JIM అని పడాలి, GYM అని పడింది. సో స్పెల్ మిస్టేక్ అయింది. సో టైప్ చేస్తున్నప్పుడు సో చూసుకోండి, రైట్. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద లెసన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ షార్ట్ స్టోరీస్. 5 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా, సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ షార్ట్ స్టోరీ వచ్చేసి ద ఉమెన్ ఆన్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 8. ఇందులో ఉన్న 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ డిస్క్రైబ్ ద క్యారెక్టర్ ఆఫ్ అరుణ్ ద బోర్డింగ్ స్కూల్ బాయ్. ద సెకండ్ వన్ ఈజ్ వాట్ మేడ్ అరుణ్ కాల్ ద స్ట్రేంజ్ ఉమెన్ మదర్ ఎట్ ద ఎండ్. ఇవి ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ షార్ట్ స్టోరీ వచ్చేసి ఏ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్. ఇందులో ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ జిమ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అనలైజ్ ద క్యారెక్టర్ ఆఫ్ డెలా. ఓకే, సో నెక్స్ట్ షార్ట్ స్టోరీ వచ్చేసి ద డాక్టర్స్ వర్డ్. ఇందులో ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అది స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ డాక్టర్ రమన్ అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ describe Gopal's health condition and his anxiety about the will. And the next short story is last. ఇందులో నుంచి ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ అటెంప్ట్ ద క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ ది లేడీ ఇన్ ద స్టోరీ లాస్ట్. ద సెకండ్ వన్ ఈజ్ వాట్ వాజ్ ద బ్యారన్స్ విష్, వాజ్ ఇట్ ఫుల్ఫిల్డ్, ఎక్స్ప్లెయిన్. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ స్టోరీ ఈజ్ అన్ ఇంటర్వ్యూ. ఇందులో ఇంపార్టెంట్ 2 questions చూద్దాం. The narrator thought that his interview was superfluous. Why? The second one is the dean began to look interested. What was the interest in? What was he interested in and why? So ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ షార్ట్ స్టోరీ. ఇప్పుడు వచ్చేసి ఈజీ టు రీడ్ గ్రామర్ టాపిక్స్ 7 ఉన్నాయి. సో ఇవి కూడా చదివితే మీరు డెఫినెట్గా పాస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ప్యాసేజెస్ మనకి 2 ఉంటాయి. ఒకటి సీన్, ఒకటి అన్సీన్ అండ్ సీన్. ఈ 2 ప్యాసేజ్కి ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్ ఉన్నాయి. సో సీన్ వచ్చేసి ఎందులో నుంచి అడుగుతారంటే టెక్స్ట్ షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా, 5 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. ప్రతి షార్ట్ స్టోరీ వెనకాల 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. అలా 5 into 3 15 పారాగ్రాఫ్స్ చదివితే సీన్ పారాగ్రాఫ్ నుంచి అంటే ఆ షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్ నుంచి సీన్ పారాగ్రాఫ్ అడుగుతారు. సో 4 మార్క్స్ ఉన్నాయి. అన్సీన్ పారాగ్రాఫ్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి టెక్స్ట్ బుక్ ఎండింగ్లో కాంప్రహెన్షన్ ద ప్యాసేజెస్ అని ఉన్నాయి. 27 నియర్లీ 27 దాకా ఉన్నట్టున్నాయి. ఆ 27 చదివితే అందులోకి వెళ్ళి వస్తుంది. సో దీనికి కూడా 4 మార్క్స్ ఉన్నాయి. సో మీకు క్లారిటీగా అర్థమైపోయింది అన్సీన్ పారాగ్రాఫ్ ఏంటి, సీన్ పారాగ్రాఫ్ ఏంటి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి. 8 మార్కులు వస్తాయి ఓన్లీ ప్యాసేజెస్ చదివితే. అండ్ ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయి. సో సెకండ్ టాపిక్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్స్.
సో అడ్వర్టైజ్మెంట్స్ కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని అడ్వర్టైజ్మెంట్స్ చదవండి, అందులో నుంచి ఒకటి వస్తుంది. సో దానికి కూడా 4 మార్క్స్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ నాన్ వర్బల్ డేటా. సో నాన్ వర్బల్ డేటా, సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని నాన్ వర్బల్ డేటా చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్, టేబుల్స్, ఫ్లో చార్ట్స్, ట్రీ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ చదవండి. సో దాంట్లో నుంచి ఏదో ఒకటి వస్తుంది. సో దానికి 4 మార్క్స్. నెక్స్ట్ వర్బ్ ఫార్మ్స్ కాదు, ఇక్కడ వర్బ్ ప్యాటర్న్స్. సో వర్బ్ ప్యాటర్న్స్ చాలా ఈజీ, డెడ్ ఈజీ టాపిక్. సో ఒక వర్బ్ ప్యాటర్న్ ఇస్తాడు, సో దాన్ని బట్టి 4 రాయమంటారు. మీరు 4 రాయకుండా ఎక్కువ రాసే ప్రయత్నం చేయండి, 5 లేదా 6 రాయండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మార్చుకుంటూ రాయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో రైట్ వర్బ్ ఫార్మ్స్ అవి. నెక్స్ట్ ఫిల్లింగ్ ఫార్మ్స్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఫిల్లింగ్ ఫార్మ్స్ ప్రాక్టీస్ చేయండి, అందులోకి వెళ్ళి ఒకటి వస్తుంది. సో దాంట్లో నుంచి 4 మార్క్స్. నెక్స్ట్ వర్బ్ ఫార్మ్స్కి కూడా మీకు వర్బ్ ఫార్మ్స్ కాదు, వర్బ్ ప్యాటర్న్స్. దీనికి 4 మార్కులు ఉన్నాయి. నాన్ వర్బల్ డేటాకి 4 మార్కులు ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్ కూడా 4 మార్కులు ఉన్నాయి. అండ్ ఫిల్లింగ్ ఫార్మ్స్ కూడా 4 మార్కులు ఉన్నాయి. సో ఫిల్లింగ్ ఫార్మ్స్లో ఏవేవి ఎక్కువ చదువుకోవాలంటే, సో బ్యాంక్ డీడీ ఒకటి చదువుకోండి, బ్యాంక్ విడ్రా ఫామ్ కానివ్వండి, అండ్ రైల్వే రిజర్వేషన్ ఫామ్, రైల్వే టికెట్ బుక్ చేసుకోవడానికి ఉంటుంది కదా, అది చదువుకోండి. అండ్ చెక్ బుక్ కానీ, డీడీ కానీ, అండ్ బ్యాంక్ డిపాజిట్ అండ్ విడ్రా. సో ఇవి చదువుకుంటే సో అందులోకి వెళ్ళి ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సివి, కరికులం విటే. సో ఇది ప్రాక్టీస్ చేయండి. సో సివికి సంబంధించిన సివి ఎలా రాయాలి, 2 పేజెస్లో ఎలా రాయాలి, సివి ఎలా రాస్తే మంచి మార్క్స్ పడతాయి, సివికి కవరింగ్ లెటర్ రాయాలా వద్దా అనేది సో నేను ఒక వీడియో చేశాను, కరికులం విటే అనే పేరుతో ఒక వీడియో చేశాను. సో ఇది సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ వీడియోస్లలో ఉంటుంది, అందులో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ కూడా చాలా ఈజీ. ఒకసారి మీరు స్ట్రెస్ అన్నీ ఎలా చదవాలి అనేది కూడా నేను చెప్పడం జరిగింది. సో స్ట్రెస్కు సంబంధించిన వీడియో కూడా మీకు మన ప్లేలిస్ట్ అయిన టీఎస్ ఇంటర్ సెకండ్ ఇయర్ వీడియోస్, ఇంగ్లీష్ వీడియోస్ అని ఉన్నాయి, అందులో మీకు ఇవన్నీ దొరుకుతాయి. సో మీరు అక్కడ నుంచి కూడా మీరు ఈ వీడియోస్ చూసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఈ 7 గ్రామర్ టాపిక్స్ చదివితే మీకు 7x4 ఈజీగా పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివితే కూడా ఈజీగా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో ఇప్పటి నుంచి చదివినా మీరు డెఫినెట్గా పాస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కడ లేదు. రైట్ ఫ్రెండ్స్, ఇది మనకు సంబంధించిన వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫ్రెండ్స్, దట్ మీన్స్ మీ ఫ్రెండ్స్ అందరినీ మన యూట్యూబ్ ఛానల్ అయిన ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్ని సో ఏం చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. రైట్ ఫ్రెండ్స్, ఇది మన వీడియో. థ్యాంక్ యూ.